సో చాలామంది అడుగుతున్నారండి, చైతన్య అంత నీరసంగా అయిపోయాడు, అంత వెయిట్ తగ్గిపోయాడని. మన మౌత్ సాటిస్ఫై అవుతుంది, టమ్మీ ఫుల్గా ఉంటుందండి. మేము సాయంత్రం 7కి వచ్చినా సరే. నేను ఆయిల్స్ విషయంలో ఎందుకు అంత కేర్ఫుల్గా ఉంటున్నానంటే, ఇక్కడ మెన్షన్ చేస్తారండి హై ఇన్ ఒమేగా 3 అని చెప్పి. 2 మ్యాక్రల్ ఫిలెట్స్, ఇవి వైల్డ్ కాట్ ఆర్గానిక్ హోల్ బ్రెజిల్ నట్స్ అనమాట. 2 కుండీల్లోంచి అయితే ఒక పెద్ద గట్ట మెంతికూర అయితే వచ్చిందండి. మాకు ఈ వారానికి సరిపోతుంది అనమాట. సమయానికి పప్పులోకి సరిపోద్ది, మాకు మిగతా వాటిలోకి సరిపోద్ది. సో ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. సో దానికి నాకు కావాల్సినవి ఏంటి అంటే, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్, మష్రూమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటామండి మేము. ఇదైతే మేము లాస్ట్ వీక్ ఒక ఫామ్ నుంచి తెచ్చుకున్న ఆర్గానిక్ ఫామ్ నుంచి అనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. కాలీఫ్లవర్ ఎప్పుడు నేను డైరెక్ట్గా వండను అనమాట. ఆల్వేస్ వేడి నీళ్ళలో పెట్టి ఒక 5 నిమిషాల నుంచి తీసి వండుతాను. చిన్న పురుగు పుట్ర ఉండొచ్చు కాబట్టి నేను ఫస్ట్ హాట్ వాటర్లో సోక్ చేసి 5 నిమిషాలు అప్పుడు తీసి వండుకుంటాను అనమాట. సో క్యాబేజ్ కూడా వేసుకుందాం అనిపించింది. నిన్నే తెచ్చుకున్నానికి ఫ్రెష్గా వాడేద్దాం అనిపించింది. చూసారు అవి, ఇది ఆర్గానిక్ క్యాబేజీ అనమాట. ఫామ్లో తెచ్చిందే. మీకు మార్కెట్లో అమ్ముతారు చూసారా, నవనవలు ఆడుతూ అలా ఉండవు. మనం డైరెక్ట్గా కొనుక్కున్నావు కదా, అక్కడ పండినవి అక్కడ మనకి అమ్మేస్తారు. కొంచెం నలుగుతాయి, ఇలా ఉంటాయి. బట్ స్టిల్ ఇవి మంచివి అండి. మన కళ్ళెదురుగుండా పండిని మనం కొనుక్కు తెచ్చుకున్నాం కదా, ఇది కొంచెం వేద్దాం అనమాట. అలాగే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్న మెంతికూర ఉంది కదండి, ఆ మెంతికూర కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. చాప్ చేస్తే ఇంత వచ్చింది. ఒకరోజు ఇంత ఆకుకూర తినక్కర్లేదు, నేను ప్రతిరోజు నేను వాడే వంటల్లో వేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి. సో ప్యాన్ పెట్టి 1 స్పూను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఫస్ట్ మెంతికూరతో వేస్తున్నానండి. మెంతికూర తాలింపు ఆ స్మెల్లే అదిరిపోతుంది అనమాట. దాంతోపాటు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా వేగడానికి పసుపు, ఉప్పు వేసాను. సో ఉల్లిపాయలు ఏమి సూపర్ బ్రౌన్గా వేగక్కర్లేదండి, అలా ట్రాన్స్పరెంట్ వస్తే చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఉంది కదా, మన కాలీఫ్లవర్ 5 నిమిషాల ముందు, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు అయింది, చక్కగా వేడి నీళ్ళు నానబెట్టాం. ఏమన్నా పురుగు పుట్ర లాంటివి ఏమైనా ఉంటే పోతాయని చెప్తాను కదా, చక్కగా నీళ్ళు వాడ్చుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. కొంచెం ఉప్పు కాలీఫ్లవర్కి సరిపడా కూడా వేసుకుంటే చక్కగా పడుతుంది అనమాట. గమ్మును కూడా మగ్గిపోతుంది. సో అది మగ్గిపోతే మీకు అదంతా క్విక్కే అనమాట. 11:30కి మా ఫస్ట్ మీల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మీల్ అప్పుడు ఎప్పుడు చెరుకు 2 ఎగ్స్ తింటాం, మండే టు ఫ్రైడే అనమాట. సో మాకు ఇంత మంచి ఐటమ్స్ ఇవన్నీ చేసుకునే టైం ఉండదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ క్విక్గా ఈజీగా బాయిల్డ్ ఎగ్స్ తినేస్తాం. ఇలా సాటర్డే సండే టైం ఉన్నప్పుడు ఎగ్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటాం అనమాట. సో అందులో భాగంగా ఈ రెసిపీ మాకు బయటకు కూడా వెళ్తున్నాం కాబట్టి హెవీగా చక్కగా టమ్మీ ఫుల్గా ఉండేటట్టుగా హెవీగా చేసుకొని తినేసి వెళ్ళాం అనుకోండి. షాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ ఏమైనా తినచ్చు. బట్ సాటర్డే సండే మాకు అగైన్ ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి. ఏమైనా బయట తినాలనిపిస్తే తింటాం, ఇంట్లో కాస్త ఒప్పుకుంటే చేసుకుంటాం అనమాట. బట్ మండే టు ఫ్రైడే మటుకు కరెక్ట్గా ప్రాపర్గా చేస్తాం అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఫస్ట్ చైతన్యకి నేను మెంతులు వాటర్ ఇస్తానన్నమాట. మెంతు పిండి కొట్టుకుని ఉంచుకుంటాను. 1/2 స్పూను ఇలా వేసి వాటర్లో వేసి ఇస్తానన్నమాట. ఫస్ట్ చైతన్యకి ఇది బాగుంది కూడా, తాగినప్పటి నుంచి మంచిగా స్లీప్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో నేను మెంతు వాటర్ అయితే కంపల్సరీ ఇస్తానన్నమాట. ఇది తాగిన తర్వాత బ్లాక్ కాఫీ తాగుతాడు. చైతన్యకి కాఫీ అంటే చాలా ఇష్టం. సో నేను మిల్క్ షుగర్ కట్ డౌన్ చేస్తాం కాబట్టి బ్లాక్ కాఫీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో చాలామంది అడుగుతున్నారండి, చైతన్య అంత నీరసంగా అయిపోయాడు, అంత వెయిట్ తగ్గిపోయాడని. మీరు ఒకేసారి అంత వెయిట్ రెడ్యూస్ చూసారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ చైతన్య పర్ఫెక్ట్గా చక్కగా హెల్దీగా ఉన్నాడండి. ఏంటంటే ఒక్కసారే చూసేటప్పటికి ఏమైంది అని అనిపిస్తుంది మీకు. ఒబేస్ ఓవర్ వెయిట్లో ఉండడం కన్నా పర్ఫెక్ట్ వెయిట్లో ఉండడం చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు చైతన్య కరెక్ట్ వెయిట్లో ఉన్నాడండి. ఇది ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోయినాయి అనమాట. సో ఈ స్టేజ్లో మిగిలినవన్నీ క్యాబేజ్ వేసేస్తున్నాను. క్యాబేజ్ 2 నిమిషాలండి. చూడండి నేను ఎంత క్యాబేజ్ వేసాను, అంతా కూడా అలా అయిపోయింది కదా, అంతే. నాకు అలా మగ్గితే చాలు అనమాట, ఎక్కువ కుక్ అక్కర్లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి కుక్ అయిపోతుంది, ఓవర్గా కుక్ అవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు నేను ఒక టమాటో తీసుకున్నాను ఈ రెండింటికి. మన టమాటో ఏంటి అంటే ఈ వాటర్ వల్ల మిగతా వెజిటబుల్స్ చక్కగా మగ్గిపోతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఉత్తిగా తింటాం కాబట్టి మనం అస్సలు ఎక్కువ కారం అక్కర్లేదండి, కొంచెం
ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు అవి కూడా చూసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవడమే. టమాటా అంతా మగ్గిపోవాలన్నమాట. మీరు గరిటె టేస్ట్ చేస్తే ఉప్పు కారం సరిపోయింది, చాలా. క్యాప్సికమ్ కూడా తీసాను కదా, క్యాప్సికమ్ ఏంటంటే మనం తింటుంటే పంటికి తగిలేటట్టు క్రంచీగా ఉండాలి. సో ఇప్పుడు నుంచి వేసామనుకోండి ఓవర్ కుక్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా లాస్ట్లో వేద్దాం. సో ఇందులో ఈ స్టేజ్లో క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి అనమాట. సో దాన్ని ప్యాన్లో ఇలా సర్దుకోండి. ఇక్కడ ఒక ఎగ్, ఎగ్స్కి పైన ఇలా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాం. పచ్చిమిర్చి చాప్ చేసినవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా పైన వేసుకొని పైన ఈ పెప్పర్ కూడా ఇలా స్ప్రింకిల్ చేస్తాం. సో పైన గుడ్లు హాఫ్ మగ్గిపోయినాయి అన్నప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ పెప్పర్ వేసాం, పచ్చిమిర్చి వేసాం కదా. సీజనింగ్ ఏదైనా వేసుకోవచ్చండి, ఇటాలియన్ హెర్బ్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆరిగానో వేస్తాను అనమాట, ప్రైన్ క్రష్ చేసిన ఆరిగానో. దాంతోపాటు చీజ్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటాను. ఇది మొజరెల్లా చీజ్ అనమాట, అది కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. కొన్ని ఇలా థిన్ స్లైసెస్ కట్ చేశాను. ఇది మొజరెల్లా చీజ్ అనమాట. సో ఇలా పెట్టేసుకోండి. ఇంకొక 2 minutes. నాకు తగ్గట్టుగా అయిపోయిందండి. ఇది ఎలా అంటే కొందరికి రన్నీగా తింటారు, కొందరు మీడియంగా కావాలి, కొందరికి ఫుల్ కుక్ కావాలి. సో అలా మనకు తగ్గట్టుగా కుక్ చేసుకోవాలన్నమాట. నాదైతే హాఫ్ బాయిల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా సర్వ్ చేసుకోవాలి అంటే ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ఒక పిజ్జా సర్వ్ చేసినట్టు సర్వ్ చేసుకోవడం. ఒక్క సర్వింగ్లో మనకి చక్కగా వెజిటబుల్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకున్నాం, చీజ్ వేసుకున్నాం, ప్రోటీన్ వేసుకున్నాం. సో హోల్సమ్ ఫుడ్, మన మౌత్ సాటిస్ఫై అవుతుంది, టమ్మీ ఫుల్గా ఉంటుందండి. మేము సాయంత్రం 7కి వచ్చినా సరే మాకు ఆకలి అన్నది వేయదనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సూపర్ వచ్చిందిగా. కింద వెజిటబుల్స్ రోస్ట్ అయిపోయాయి, డ్రైగా అంతా సూపర్ ఉన్నాయి. పైకి ఎగ్ కావాల్సిన సీజనింగ్స్ అన్నీ కూడా వేసాం కదా, భలే ఉంటుంది అనమాట. అలా హోల్సమ్గా ప్లాన్ చేసుకుంటాం అనమాట మీల్స్. ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మాకు టమ్మీ ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడైతే కాస్కోకి అయితే స్టార్ట్ అయ్యామండి. సో వివరంగా చూపిస్తానమాట ఈ మధ్యకాలంలో నా వంటగదిలో ఏం చేంజెస్ వచ్చాయి, నేను ఐటమ్స్ అన్నీ ఏమేమి కొంటున్నాను, ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను. మీరు అందరూ అడుగుతున్నారు కదా, మీరు కొనే ఆర్గానిక్ మీట్ కానీ ఆర్గానిక్ ఎగ్స్ కానీ ఇవన్నీ ఆయిల్స్ ఇవన్నీ ఎలా కొంటారు, ఎక్కడ కొంటారు అని అడుగుతున్నారు కదా. ఇవాళ కాస్కోలో అయితే కొన్ని ఆన్సర్స్ మీకు వస్తాయి. సో రండి వివరంగా చూద్దాం. ఫస్ట్ అయితే కొన్ని నట్స్ తీసుకున్నామండి. ఇవి ఆర్గానిక్ హోల్ బ్రెజిలియన్ నట్స్ అనమాట. ఇవి చాలా మంచివండి. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అనమాట. రోజుకి ఒక మనిషికి ఒకటి. ఇందులో మంచి ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుంది అనమాట. మనకి మంచిగా శక్తి వస్తుంది, రుచి బాగుంటుంది అనమాట. నేను చైతన్య 2 నట్స్ ఎందులో కొందరు ఇంక్లూడ్ చేస్తాను. ఉత్తిగా తింటాం, అప్పుడప్పుడు సాలెడ్స్లో వేసుకుంటాం అనమాట. ఆర్గానిక్ హోల్ బ్రెజిల్ నట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఆయిల్స్ అండి. ఆయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అనమాట. మనకు తెలియకుండా చాలా కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్స్ తినేస్తాం కదా. సో అలాంటి సన్ఫ్లవర్ ఆయిల్స్, ఎనీ రిఫైన్డ్ ఆయిల్స్ నేను అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. కోల్డ్ ప్రెస్డ్ అంటే నాకు దొరకట్లేదండి. సో అవి అవైలబిలిటీ కష్టం అనమాట. నాకున్న వాటిలో నేను మంచివి చూస్ చేసుకున్నవి ఏంటి అంటే అవకాడో ఆయిల్ అండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆయిల్ అనమాట. మనం ఏదైనా డీప్ ఫ్రైస్ చేసుకోవాలన్నా సరే దీంతో చేసుకోవచ్చు. దీని స్మోక్ పాయింట్ వచ్చి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్డ్ టు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. నేను ఆయిల్స్ విషయంలో ఎందుకంత కేర్ఫుల్గా ఉంటున్నానంటే మనం నిత్యం వాడుకుంటాం, రోజు అన్నిటిలో ఆయిల్స్ వేస్తాం. అంటే ప్రతి దాంట్లో మనం బోల్డ్ కెమికల్స్ రూపంలో తినేస్తాం కదా. సో ఫస్ట్ నిత్య అవసరాల్లో చేంజెస్ చేసుకోవాలి అని అనుకున్నానండి. సో అప్పుడు నేను ఆయిల్స్లో మంచివి ఏంటి అని రీసెర్చ్ చేసుకొని చూసుకుంటే ఇవ్వనమాట. అలాగే అవకాడో ఆయిల్తో పాటు ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కూడా తీసుకున్నానండి. కర్క్లాండ్ వాళ్ళది 100% ఇటాలియన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. దీనికి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి.
సో ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చి 2 లీటర్స్. అవకాడో ఆయిల్ ఒక 1 లీటర్ తీసుకున్నాను కదా, సరిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను కొంటున్న ఆయిల్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివేనండి. బట్ మన బాడీ కన్నా మన ఆరోగ్యం కన్నా ఎక్స్పెన్సివ్ అయితే ఏమీ కాదు. సో మన బాడీని మనం కాపాడుకుంటే అదే మనకు బోల్డని కోట్ల ఆస్తి కదా. సో నేను ఎక్స్పెన్సివా కాదా అని ఆలోచించకుండా ఇవన్నీ మార్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నా వాడకం కూడా చాలా తక్కువ అయిపోయిందండి, నూనె వాడకం. ఎందుకంటే నేను కూరలు అవి చాలా రేర్గా చేస్తున్నాను కదా. సో మీట్ మ్యారినేషన్లో కొంచెం వేసుకుంటాను అంతే. ఎప్పుడైనా సాలెడ్ డ్రెస్సింగ్స్ వాటిల్లోకే తప్పితే నేను ఎక్కువ వాడట్లేదు కాబట్టి నాకు ఈ 2-3 కేజీల ఆయిల్ చాలా రోజులు వస్తాయన్నమాట. అలాగే నిత్యం వాడేది ఉప్పు ఒకటి కదండి. ఉప్పు కూడా చాలా కెమికల్స్ రిఫైన్ చేసి వాడుతున్నాం కదా. అలా కాకుండా నేను న్యాచురల్ సీ సాల్ట్ వాడుతున్నానండి. ఇందులో బోల్డ్ మినరల్స్ ఉంటాయి. ఇది చాలా మంచిదన్నమాట. అయోడిన్ గురించి ఆలోచించి నేను కెమికల్ సాల్ట్ తీసుకోదలుచుకోలేదన్నమాట. సో నేను మంచి సీ సాల్ట్ తీసుకున్నాను, అలాగే పింక్ సాల్ట్ అనమాట. ఈ 2 కాంబినేషన్లో వాడుతున్నానండి. ఇదైతే మనం దేని మీద స్ప్రింకిల్స్, ఫిష్ మీద కానీ ఏదైనా మనం స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా బాయిల్డ్ ఎగ్స్ మీద కానీ దేని మీద వేసుకు తింటే బాగుంటుంది. అలాగే పింక్ సాల్ట్ కూడా నేను ఇది వాడతాను అనమాట, హిమాలయన్ పింక్ సాల్ట్. సో నేను ఇప్పుడైతే తీసుకోవట్లేదు, నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది. బట్ నేను వాడేది వచ్చేది. అలాగే ఎగ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కదండి. నేను ఆర్గానిక్ పాస్చరైజ్డ్ ఎగ్స్ అంటే నాటుగుడ్లు తీసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఆర్గానిక్ పాస్చరైజ్డ్ ఎగ్స్ ఇక్కడ మన కాస్కోలో కూడా దొరుకుతాయి. బట్ కాస్కోతో ప్రాబ్లం ఏంటి అంటే లిమిట్ అండి. ఒక కార్డు మీద 15 ఎగ్సే ఇస్తారనమాట. సో ఇది మా ఇంటికి కొంచెం దూరం. సో మాకు కాస్కో నుంచి అయితే వైబుల్గా అనిపించలేదన్నమాట. సో దానికి ఒక మంచి సొల్యూషన్ కనుక్కున్నాను. అది ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తానులేండి మీకు. అలాగే గుడ్డుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా, ఇది మంచి ఇది చెడు ఉంటుందా అని మాకు ఇన్ని రోజులు తెలియదు. నేను తెలియకుండా ఫ్రీ రేంజ్ అంటే గొప్ప ఎగ్స్ అనుకొని తినేవాళ్ళం అనమాట. సో దానివల్ల ఎటువంటి యూజు లేదండి. నార్మల్ ఎగ్స్కి ఫ్రీ రేంజ్ ఎగ్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవన్నమాట. ఇలా నాటుగుడ్లు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే చేప దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా కాన్షియస్గా తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు అంటే అందరూ చెప్తారు చేప తింటే చాలా మంచిది, మీకు మంచిగా ఒమేగా 3 యాసిడ్స్ వస్తాయని. అది వస్తాయండి. ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే వైల్డ్ కాట్ సముద్రంలోంచి కరెక్ట్గా వచ్చి తీసుకునేవి అయితే వస్తాయి అన్నమాట. అలా కాదు ఫామ్లో పండించిన వాటిలో అస్సలు రావు. ఫామ్ ఫిష్లో ఏంటంటే వాళ్ళు వేసే ఫీడ్లో పెస్టిసైడ్స్, కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేప తింటుంది, చేప నుంచి మనకు వస్తాయన్నమాట. మనకి ఒమేగా 3 ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే సాల్మన్, మ్యాక్రెల్లో ఎక్కువ ఉంటుందండి. మనకు వైల్డ్ కాట్, సాల్మన్, మ్యాక్రెల్ తీసుకుంటే మీకు మంచి పోర్షన్ ఆఫ్ ఒమేగా 3 వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా చేప కొనుక్కునేటప్పుడు అవి చూసుకోండి. వైల్డ్ కాట్, సాల్మన్ ఆర్ మ్యాక్రెల్ ఖచ్చితంగా వారంలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ కాస్కోలో అయితే నాకు సాల్మన్ కనిపించలేదు వైల్డ్ కాట్, బట్ కాట్ ఫిష్ కనిపించిందండి. కాట్ ఫిష్లో ఎక్కువ ఒమేగా 3 ఉండదు, బట్ ఇది అగైన్ వైల్డ్ కాట్ అనమాట, మంచిది. అలాగే ప్రాన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ, వైల్డ్ కాట్ ప్రాన్స్. సో ఇవన్నీ కూడా మనకు మంచివి. తీసుకున్నవి నష్టం అయితే చెయ్యవండి. తీసుకున్న రుచికి తినగలం, రుచికి చక్కగా చేప కానీ పులుసు కానీ ఏదైనా వేసుకొని తినచ్చు చక్కగా, దానివల్ల నష్టం జరగదన్నమాట. సో మీకు ఎప్పుడు సాల్మన్, మ్యాక్రెల్ అంటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇవి కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ప్రాన్స్లో కూడా వైల్డ్ కాట్ ప్రాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వైల్డ్ కాట్ ప్రాన్స్లో కూడా ఒమేగా 3 కంటెంట్ బాగుంటుంది అనమాట. సో మీకు ఇందులో హై సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఉంటే ఇలా మెన్షన్ చేస్తారనమాట. సో కాస్కో నుంచి అయితే వచ్చేసామండి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పినట్టుగా నేను ఒకటి చేయించేస్తున్నాను కిచెన్లో అని చెప్పాను కదా. మాకు కూడా చాలా విషయాలు తెలియవండి, ఇప్పుడే తెలుసుకుంటున్నాం అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, ఏదైనా ఇంట్లో నూనె కానీ ఉప్పు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నామంటే అవి మనం ఏం తీసుకుంటున్నాం, అందులో ఏం తప్పులు ఉన్నాయి, ఎలాంటివి తీసుకుంటే మంచివి అని చెప్పి రీసెర్చ్ చేసుకొని కొంటున్నాం అనమాట. ఆ ప్రాసెస్లోనే మాకు ఈ వైల్డ్ కాట్ విషయాలు కానీ, ఆయిల్స్ కానీ, ఇలా ఉప్పు ఏంది వాడాలి, ఇలా అన్నీ తెలుసుకుంటున్నాం అనమాట. ఫామ్ ఫిష్ అవ్వచ్చు, నాన్ ఆర్గానిక్ చికెన్ అవ్వచ్చు, వీటిలో ఏంటంటే జిఎంఓస్ అవన్నీ ఫీడ్ చేస్తారనమాట. సో అవి అస్సలు మంచివి కాదండి, చాలా కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉంటాయన్నమాట. సో అవి తిన్న చేపలు కానీ కోళ్ళు కానీ మనం తింటే మనకి అస్సలు మంచిది కాదు. సో అందుకు అవాయిడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు కదా చేప ఎక్కడ దొరుకుతాయని. చాలా వాటిలో దొరుకుతాయండి. ఇదైతే నేను వెయిట్ రోస్లో తీసుకొచ్చాను, సాల్మన్ ఫిలెట్స్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేస్తారండి హై ఇన్ ఒమేగా 3 అని చెప్పి. టెస్కో నుంచి కూడా తీసుకొచ్చాను, అలాస్కన్ సాల్మన్ ఫిలెట్స్ అనమాట. ఇది కూడా హై ఇన్ విటమిన్ డి. అలాగే అగైన్ హై ఒమేగా 3 దొరికేది మ్యాక్రెల్ అని చెప్పాను కదా, 2 మ్యాక్రెల్ ఫిలెట్స్ ఇవి వైల్డ్ కాట్. ఒమేగా 3 గురించి ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఇది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అనమాట. మన బాడీకి చాలా అవసరం, చాలా మంచిది. సో ఎవ్రీ వీక్ మన పిల్లలకైనా మనకైనా సరే 2 సర్వింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ముఖ్యంగా మా సమయాల లాంటి పిల్లలు, ఎదిగే పిల్లలకైతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవి చాలా బాగుంటాయి అన్నమాట. సో చక్కగా మన పిల్లలకు కూడా ఇలాంటివి కాస్ట్లీ ఉంటాయి, బట్ చాలు ఒక 2 పోర్షన్స్ 50 గ్రాములు చొప్పున ఒక చిన్న మొక్క 2 సార్లు పెడితే వాళ్ళకి కావాల్సినవి వచ్చేస్తాయి అనమాట. సో అవి పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్, చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.